ఒక వ్యక్తిని ఎంతో గాఢంగా ప్రేమించి ఆ వ్యక్తినే పెళ్లి చేసుకోవాలని చెప్పి ఇంట్లో వాళ్ళని ఎదిరించి లేకపోతే ఇంట్లో వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఆ వ్యక్తి వేరేలా మారిపోవడం, లేకపోతే చేసుకున్న వ్యక్తి వేరేలా మారిపోవడం, బాధ్యతల మీద పడేసరికి వాటిని మేనేజ్ చేయలేక ఆ బాధ్యతల నుంచి తప్పించుకోవాలని మ్యారేజ్ నుంచి బయటకు రావడం, మళ్ళీ సెకండ్ మ్యారేజ్ దాకా వెళ్ళడం. మనం ఎంతో బాగా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాం, ఎంతో బాగా గాఢంగా ప్రేమించుకున్నాం, అయినప్పటికీ కూడా ఎందుకు విడిపోతున్నాం అనేది తెలియక చాలామంది బాధపడుతూ ఉంటారనమాట. ఇందులో ఒకళ్ళు బాగా సఫర్ అవడం, ఒకళ్ళు మాత్రం దాన్ని ఈజీగా తీసుకుని మ్యారేజ్లో బయటకు రావడం, ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతాయి అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఫస్ట్ మ్యారేజ్ అనేది సప్తమ స్థానం చూపిస్తుంది అనమాట. మ్యారేజ్ అయిన తర్వాత లైఫ్ అనేది అంతా కూడా అష్టమ స్థానం చూపిస్తుంది. ఈ అష్టమ స్థానంతో పాటు మ్యారేజ్కి ముఖ్యమైన సప్తమ స్థానం నుంచి అష్టమ స్థానం, 7 నుంచి 2వ స్థానం అనేది అష్టమ స్థానం అవుతుందన్నమాట. ఇప్పుడు ఈ అష్టమ స్థానం న్యాచురల్ అష్టమ స్థానం, మ్యారేజ్కి అష్టమ స్థానమైన 2వ స్థానం, ఈ 2 స్థానాలు కూడా మ్యారేజ్ తర్వాత మీ లైఫ్ ఎలా ఉండబోతుంది అనేవి డిసైడ్ చేస్తాయి. మీరు ఆ మ్యారేజ్లోనే స్టేబుల్గా ఉంటారా, లేదంటే వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు, లేకపోతే వేరే వాళ్ళు మిమ్మల్ని మ్యానిపులేట్ చేసిన, ట్రాప్ చేసిన వాటిలోకి వెళ్ళిపోయి ఫస్ట్ మ్యారేజ్ని బ్రేక్ చేసుకుంటారా, ఇవన్నీ కూడా డిసైడ్ చేసేది మీ 2వ స్థానం. అంటే వృశ్చిక రాశి వారికి ధనుసు రాశి అలాగే మిథున రాశి, ఈ 2 స్థానాలు డిసైడ్ చేస్తాయి అన్నమాట. ఎప్పుడు డిసైడ్ చేస్తే ఈ 2 స్థానాలకి కనెక్షన్ ఉన్నప్పుడు. ఈ 2 స్థానాల్లో ఏమైనా గ్రహాలు ఉన్నాయి, సపోజ్ ఇందులో శని ఉన్నాడు, ఇందులో కుజుడు ఉన్నాడు. ఇప్పుడు ఏమవుతుందంటే కుజుడు శనిని చూస్తాడు, శని కుజుడిని చూస్తాడు, అంటే ఈ రెండింటి మధ్య కనెక్షన్ ఏర్పడింది. ఎప్పుడైతే 2, 8 స్థానాలకి కనెక్షన్ ఏర్పడుతుందో చాలా వరకు 8, 2 స్థానాల కనెక్షన్ వల్ల మీ మ్యారేజ్లో హ్యాపీనెస్ అనేది ఎండ్ అయిపోతుంది. న్యూ హ్యాపీనెస్ కోసం చూస్తారనమాట. అంటే ఇక్కడ సాటిస్ఫాక్షన్ ఉండదు, వేరే వాళ్ళతో ఉంటే బాగుంటుందేమో అని ఎతకడం, లేకపోతే వేరే వాళ్ళు ఏదైనా కొంచెం మీకు ఇంట్రెస్ట్ చూపించినా వాళ్ళు మీ వైపు తిరిగినా వెంటనే అటువైపు వెళ్ళిపోవడం, వీళ్ళని నెగ్లెక్ట్ చేయడం అనేది ఎక్కువగా జరుగుతుందన్నమాట. ఇది చాలా వరకు డైవర్స్కి వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. కానీ ఖచ్చితంగా ఇక్కడ కనుక రాహువు కేతువులు ఇన్వాల్వ్ అయితే, రాహువు కేతువు కూడా ఇన్వాల్వ్ అయితే ఈ ప్రభావం, ఎప్పుడైతే ఈ కనెక్షన్లో రాహుకేతులు కూడా ఇన్వాల్వ్ అయ్యారో అప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ మ్యారేజ్లో హ్యాపీనెస్ అనేది కొద్ది రోజులకే ఆవిరైపోతుంది. ఎంత ప్రేమగా ప్రేమించుకున్నా, ఎంత గాఢంగా ప్రేమించుకున్నా సరే ఫస్ట్ మ్యారేజ్లో హ్యాపీనెస్ అనేది 3వ వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ వల్ల తొందరగా ఆవిరైపోతుంది అనమాట. అది ఏదైనా కావచ్చు. వెంటనే డైవర్స్కి వెళ్ళిపోవడము, లేకపోతే అసలు కనపడకుండా వెళ్ళిపోవడము, రకరకాలు మనం టీవీ షోల్లో చూస్తాం కదా, ఇలా రకరకాల ప్లాన్లు వేసి ఫస్ట్ మ్యారేజ్ని బ్రేక్ చేసుకుని సెకండ్ మ్యారేజ్ అనేది చేసుకోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఇలా 2, 8 స్థానాల్లో రాహుకేతువులు ఉండి వాళ్ళతో వేరే గ్రహాలు కూడా కలిసి ఉన్న వాళ్ళలో ఎక్కువగా చూస్తాం అన్నమాట.